ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు 75వ సంవత్సరం అంటే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఇప్పటికీ కూడా ఒక 25 సంవత్సరాల కుర్రోడు ఏ రకంగా అయితే యాక్టివ్‌గా ఉంటాడో, అదే రకంగా ఆయన యాక్టివ్‌గా ఉంటూ ఉన్నారు. ఇవాళ ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిర్భవించినప్పటి నుంచి కూడా, ఆనాడు నందమూరి తారక రామారావు మన తెలుగుదేశం పార్టీ ఫౌండర్. ఏదైతే మన తెలుగు ప్రజల యొక్క వాణిని జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా మన తెలుగు ప్రజలు గర్వించే విధంగా ఏదైతే వాణి వినిపించారో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇవాళ దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా అంతర్జాతీయంగా మన తెలుగు ప్రజల యొక్క వాణిని, గొప్పతనాన్ని వినిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు చరిత్ర చూస్తే కనుక మన భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా, అటు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ మన రాష్ట్రానికి, అదేవిధంగా ఇంకో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ, అత్యంత సీనియర్ నాయకుడిగా కూడా ఆయన ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరు చూస్తే కనుక ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ హైదరాబాద్ అంత అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చెందిందంటే, ఇవాళ అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు అవనివ్వండి, అదేవిధంగా హైటెక్ సిటీ అవనివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అవనివ్వండి అక్కడ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్లు అవనివ్వండి, మెట్రోలు అవనివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ అభివృద్ధి చెందినాయి అంటే, అన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక పరంగానే అయన్నీ కూడా అభివృద్ధి చెందినాయి అని చెప్పేసి ఇవాళ మేము అందరికీ కూడా తెలియజేయడానికి గర్విస్తూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత